భారత్ మాతాకి చల్లబడ్డరానా? చల్లబడ్డరా? ఆకలితుందా? ఆకలితుందా? జోష్ ఇప్పటిదాకా జోష్ ఉండదు, జోష్ ఉంది కానీ ఉందా? ఉందా? రెండు చేతులు గట్టిగా రాలే వాళ్ళ భారత్ మాతాకి జోష్. అబ్బో విశాఖ డేంజర్ అన్న బాగా. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జోహార్ అటల్ जी की, జోహార్ భారత రత్న అటల్ బిహారీ వాజ్పేయికి. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, మా మాధవ్ గారి నాయకత్వం, మా సత్యకుమార్ గారి నాయకత్వం. నిజంగా గొప్ప కార్యక్రమం అన్న ఈ అటల్ మోడీ సూపర్ పవర్ యాత్ర పేరుతోని మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అద్భుతం, మహా అద్భుతం. ఎవరితో కాదు కూడా. ఇక సరే ఏదో ఒక కూడల్లా ఏదో విగ్రహం పెట్టి నివాళులు అర్పించి వారి యొక్క చరిత్రను చెప్పుకొని ఎస్ నేను ఫలానా చౌరస్తాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టా అని చెప్పి నేను సోషల్ మీడియాలో సర్టిఫికేట్ చేసుకోవడానికి పనిచేసేటువంటి పరిస్థితుల్లో దానికి భిన్నంగా ఇది ఆషామాషి కాదు. నేను పొగుడుతలేను. నేను మొన్న కార్యక్రమం చూసిన తర్వాత నేను ఒక్కసారి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం వస్తే బాగుండు అనుకుంటున్న పరిస్థితిలో మాధవ్ గారు ఫోన్ చేసి ఎట్టి పట్ల విశాఖపట్నంలో జరిగే కార్యక్రమం రావాలంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా. అరే ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టడం అంటే దేశంలో ఇలా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ చరిత్ర సృష్టించింది. వాళ్ళ దేశంలో ఎక్కలేదు. మనం అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ప్రతి జిల్లాలో అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహం పెట్టాలని చెప్పి ఆలోచన రాలేదు, అది సాధ్యం కాలేదు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అటువంటి ప్రాంతంలో అందరినీ ఒప్పించి మెప్పించి అద్భుతంగా ఈ యాత్ర చేపట్టడం నిజంగా అద్భుతం. నిజంగా ఈ యాత్రకు సహకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, టీడీపీ నాయకులకు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. నేను చాలా సందర్భాల్లో మా సత్యాన్ని ఊకే మాట్లాడుకుంటాం. మా సత్యాన్ని మా ఇద్దరం చాలా దగ్గర. మేము సెంట్రల్ ఆఫీస్లో పనిచేస్తాం. మేము ఇద్దరం కూడా తిండి లేదన్న మాకు, తిండి లేదు, తిప్పలు లేదు. ఇద్దరికి చెరో డ్రెస్, కింద చెప్పులు లేవు, కింద స్లిప్పర్లు వేసుకుంటూ వాళ్ళం. ఆ వైట్ స్లిప్పర్లన్నీ వేసుకొని అవి బ్లూ కలర్ అయ్యేటి, దానికి గూడలు పోయేటి. గూడ పోతే గుండు పిల్లు పెట్టుకొని ఇద్దరం ఉన్నాము సెంట్రల్ ఆఫీస్లో. ఇక పార్ట్ ఆఫీస్లో ఫుడ్ తెలుసు కదన్న, ఆ ఫుడ్ మనకు పడది. ఎప్పుడో ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుంచి, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఎవరో ఒకరు పెద్ద మనుషులు వస్తే అన్న బాగున్నావు అన్నంటే బాగున్నా, ఏందన్నా అంత మంచిదేనంటే మంచిదంటే మెల్లంగా ఆ ఆంధ్ర భవన్ తీసుకుపోయి ఒక బిర్యానీ తినిపిస్తే ఆ బిర్యానీ నెల రోజుల దాకా మర్చిపోవటం కాదు. అప్పుడు సత్యనారాయణ మంచిగా అరుచుకుంటుండే. అద్వానీ గారి సురాజ్ రథయాత్రలో కలిసి పనిచేస్తాం మేమందరం కూడా. అందుకే సత్యన కూడా ఇలా గెలవడం చాలా సంతోషం. మా గంట శ్రీనన్న, ఇతర మా విష్ణన్న, ఇతర శాసనసభ్యులందరూ కూడా, నేటి సభాధ్యక్షులు పరశురామరాజు గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు మనందరికీ నిజంగా చాలా స్ఫూర్తి అలా మాధవ్ గారి యొక్క కార్యక్రమం, అద్భుతమైన కార్యక్రమం, బ్రహ్మాండమైన కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని నెక్స్ట్ తెలంగాణ రాష్ట్రంలో మనకి అధికారులకు వస్తాం, వచ్చినాక దీన్ని స్ఫూర్తి చేసుకొని మేము కూడా పెడతాం. అలా మాధవ్ గారు, అదేవిధంగా విష్ణుకుమార్ రాజు, శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు, శ్రీనివాసరావు గారు, గంటా శ్రీనివాసరావు గారు, రామకృష్ణ బాబు గారు, అదేవిధంగా పీజీవీఆర్ నాయుడు గారు, మేయర్ శ్రీనివాసరావు గారు, అదేవిధంగా జీవీఎల్ నరసింహరావు గారు, వేదిక పెద్దలు, కింద ఉన్న పెద్దలు, మా అక్కలకు, మా చెల్లెలకు, అన్నలకు, తమ్ముళ్ళందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, అభినందనలు. విశాఖపట్నం చాలాసార్లు వచ్చినా, అనేక సందర్భాలు గతంలో వచ్చినా, అంతకుముందు వచ్చినప్పుడు అల్లా గుండె ఉప్పొంగుతున్నారు. ఏదో తెలియని అనుభూతి, ఏదో మహిమ ఉందని ఇక్కడ.
ఏదో మహిమోదు. అందుకే బీపీ షుగర్ ఉన్న వాళ్ళందరికీ వచ్చి 2 రోజులు పోతే బీపీ పోతే షుగర్ పోతుంది. వాళ్ళకి ఏం టాబ్లెట్స్ అవసరం లేదు. ఇదంటే ఒక సముద్రమే కాదు, ఇది ప్రేమకు తీరం. ఇలా పోరాటాల పురుటి గడ్డ ఈ విశాఖ గడ్డ. నాటి స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి ఉపాధి పోరాటాల వరకు కూడా మీరు చేసిన పోరాటాలు మీ స్ఫూర్తి తరతరాలకు ఆదర్శం ఉన్న విషయంలో ఎలాంటి సందేహం లేదని వాస్తవం. అది ఎందుకంటే నేను విశాఖపట్నం చరిత్ర విన్నా. నేను ఇలా నేవీకి బలం, పరిశ్రమలకు ద్వారం, విద్యకు కేంద్రం, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. కాబట్టే విశాఖ అనేది అభివృద్ధి చెందితే కేవలం ఉత్తరాంధ్ర మాత్రమే అభివృద్ధి చెందినట్టు కాదు, దేశమే అభివృద్ధి చెందినట్టుగా భావించే ఇలా విశాఖపట్నం అభివృద్ధికి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కానీ, గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం కానీ అభివృద్ధికి సహకరిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీ అందరు గొప్ప వ్యక్తులు. ఎందుకంటే ఈ దేశంలో మొట్టమొదటిసారి భారతీయ జనతా పార్టీకి మేయర్ను అందించినటువంటి గొప్ప ప్రాంతం ఈ విశాఖపట్నం. ఇటువంటి ఈ పవిత్ర గడ్డ మీద ఇవాళ నాకు ఆ మహనీయుడు, మనందరి స్ఫూర్తి ప్రదాత అయినటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో నా చేతుల ద్వారా ఆవిష్కరించేటువంటి అదృష్టం, అవకాశం అవడం నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. వాళ్ళ గొప్ప వ్యక్తి నేనే. చాలా మంది చెప్పారు వారి గురించి. అనేక పదవులు అనుభవించాను. పదవికి గౌరవం తెచ్చిన వ్యక్తి కాదు, పదవికి గౌరవం నేర్పిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు కాదు. ఎక్కడ మధ్యప్రదేశ్లో మనకు ఊరు తెలియదు, మనకు పేరు తెలియదు. మధ్యప్రదేశ్లో ఒక గ్వాలియర్లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన పైసలు లేవు, అధికారం లేదు, అనుకున్న వారసత్వం లేదు. పుట్టినప్పటి నుంచి కన్నీళ్ళే. ఇందులో విశాఖ తెలుసు కదా, విశాఖ కన్నీళ్లు చూసిరు మీరు, కష్టాలు చూసిరు మీరు, ఇబ్బందులు పడ్డారు, నష్టాలు పడ్డారు. కానీ ఏరు కూడా విశాఖపట్నం ప్రజలు ఎప్పుడు కూడా బాధపడలే. అవసరం వస్తే సముద్రం లెక్క ఉప్పొంగుతారు మీరు. కానీ మీ మొక్కల లోపల చిరునవ్వు చూసిన తర్వాత మీరు చూపించే ఆప్యాయత, అభిమానం ఎప్పుడు మర్చిపోలేరన్న. అందుకే వాజ్పేయి గారు గుర్తొస్తారు నాకు. వాజ్పేయి గారికి గదే పరిస్థితి, విశాఖపట్నం ప్రజల పరిస్థితి ఏదో వాజ్పేయి గారు కూడా గదే పరిస్థితి. కన్నీటితో నేను బాల్యం ప్రారంభమైంది. చాలా మంది అనుకున్నారు, అదే ఈ సాధారణ కుటుంబంలో పుట్టిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎప్పుడన్నా దేశాన్ని ఏల్తాడా, దేశాన్ని పాలిస్తాడా, దేశాన్ని రక్షిస్తాడా అని చెప్పి ఎవ్వరు ఊహించలే. అటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు దేశాన్ని పాలిస్తున్నట్టే ఒక ప్రచారంగా ప్రారంభించిన జీవితమే నిజంగా నిజం. దీని ప్రధాన కారణం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఒక సంస్థ కాదు, అది ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం,